హాయ్ ఫ్రెండ్స్, అందరూ మై వరల్డ్ 777. ఈరోజైతే నేను పిల్లలకు హెల్తీగా పాప్కార్న్స్ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకునే చూపిస్తున్నది. ప్రతి మార్కెట్లోనూ దొరుకుతుందండి. మనం పాప్కార్న్స్ వేరు, ఇంకొక పాప్కార్న్ ఉంటుంది, అది తీసుకోకూడదండి, అది పిండి కొట్టుకోవడానికి. ఇదైతే మాకు పాప్కార్న్ పేలడానికి కావాలి, ఇలా పాప్కార్న్స్ చేసుకోవడానికి అంటే మనకి ఇస్తారు. కేజీ 80 రూపీస్ ఉంటుంది. ఇంకా అవి తెచ్చుకొని మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే బటర్ వేసాను, దాంతో కొద్దిగా వచ్చి పసుపు పొడి, సాల్ట్ వేసుకోవాలి. అవి హీట్ అయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ కన్నా చాలా తక్కువ పాప్కార్న్ తీసుకున్నానండి నేను. ఇదే చాలా ఎక్కువ అయిపోతుంది. దీన్ని బాగా ఫ్రై చేయాలి, మెయిన్ హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలండి. మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు ఈ పాప్కార్న్ తినడానికి. ఇంకా ఇలా లైట్గా పేలినప్పుడు మనం ఇలా బోర్లు ఇచ్చేసేయాలి, పైన ఉన్న కుక్కర్ మూతని బోర్లు ఇచ్చేసేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ పెట్టామంటే పాప్కార్న్స్ రెడీ అయిపోతుంది. బయట దొరికే ఈ దరిద్రమైన నూనెలు వేసి ఏమేమి చేస్తారో ఆ పాప్కార్న్స్లో మనకు అస్సలు అది ఒంటికి సెట్ కాదు. పిల్లలు అయితే అస్సలు తినకూడదు. ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పిల్లలకి ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.